హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాల్టి స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఆలు దోశలు. ఈ రెసిపీని క్విక్గా ఈజీగా ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకొని పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా తింటే వీటి రుచి మామూలుగా ఉండదు. ఎంతో మెత్తగా టేస్టీగా ఉండే ఈ దోశల రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. 2 చిన్న ఆలుగడ్డలను తీసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఈ ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. కాస్త చల్లారిన తర్వాత ఈ ఆలుగడ్డలని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చీలని సన్నగా పొడిగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చీలను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని జీలకర్ర పొడిని కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. పసుపుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేనందుకు నేను వేసుకోలేదు. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ దోశల్ని వేసుకోవాలి. చిన్న చిన్న దోశల్లాగానే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు ఈ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఈ దోశ మొత్తాన్ని సన్న మంటపైనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ మొత్తం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం దోశ కాలిన తర్వాత ఈ దోశను తిప్పేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత ఈ దోశ మొత్తం ఎంతో మెత్తగా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. అన్ని దోశలను కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు దోశలు పెనంకి అంటుకుపోకుండా రావాలంటే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా ఎంతో టేస్టీగా ఈజీగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని టమాటా చట్నీతో ఈ దోశలను తింటే వీటి రుచి మామూలుగా ఉండదు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.